అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారంటూ మల్లన్నపై వేటు పడింది. ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. వివరణ ఇవ్వాలంటూ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు కూడా పార్టీ ఇదివరకే జారీ చేసింది. అధిష్టానం నోటీసులకు స్పందించకపోవడంతో తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి నేతృత్వంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. డాక్టర్ జి చిన్నారెడ్డి పేరుతో రిలీజ్ అయిన సస్పెన్షన్ ఉత్తర్వులు మనం స్క్రీన్పై చూస్తున్నాం. డిసిప్లినరీ యాక్షన్స్ కమిటీ ఆఫ్ టీపీసీసీ తీసుకున్నటువంటి నిర్ణయం అది. ఒకసారి మనం ఆ సస్పెన్షన్ ఆర్డర్ని మీకు చదివి వినిపిస్తాను. The Disciplinary Action Committee of TPCC has served show cause notice to you on 5/2/2025 for indulging in anti-party activities and asked you to submit your explanation on or before 12/2/25, but the DAC has not received your explanation so far, and again you are continuing your tirade against the Congress party repeatedly అంటూ ఈ నోటీస్ సారాంశం. సో దీంతో ఇక హెన్స్ ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు సస్పెండ్ యూ ఫ్రమ్ ది కాంగ్రెస్ పార్టీ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ యువర్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ అంటూ ఈ నోటీసులు జారీ చేశారు. డాక్టర్ జి చిన్నారెడ్డి పేరుతో ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ను సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ నోటీసులు ఇచ్చారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, అలాగే పార్టీ డెడ్ లైన్ విధించింది. దానిపై వివరణ ఇవ్వాలంటే ముఖ్యంగా కులగణనపై ఇష్టారీతిని మాట్లాడడం, నివేదికను తగలబెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. పార్టీ లైన్ దాటి మాట్లాడు, అలాగే ఆ కులగణనపై తీవ్ర విమర్శలు చేయడంపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. ఈ నెల 12లోగా రిప్లై ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది. దేశంలోనే మొదటిసారి కులగణన చేసిన పార్టీగా రికార్డు సృష్టించామని ఓవైపు ముఖ్యమంత్రి చెప్తుంటే, మరోవైపు ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీ హోదాలో ఉండి పార్టీ నాయకత్వం ప్రభుత్వంపై విమర్శలు చేయడం, దాంతోపాటు ఒక కులాన్ని ఉద్దేశించి పర్టికులర్గా వరంగల్ సభలో ఓ సామాజిక వర్గాన్ని కులాన్ని ఉద్దేశించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఇక ఈ విమర్శలు సర్వే చేయడం కరెక్ట్ కాదంటూ ఓవైపు విమర్శిస్తున్న ఆ నివేదికను తగలబెట్టడం కూడా పార్టీకి మరింత ఆగ్రహం తెప్పించింది. పార్టీ నామ్స్ అండ్ గైడ్ లైన్స్ పాటించినందుకు వివరణ ఇవ్వాలని చెప్పినప్పటికీ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో ఇక పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. దీంతో పార్టీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతకంటే ముందు తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 1,20,00,000 రూపాయలు మా సొమ్ము, 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీల ఉచ్చ మీరు దాక్కుంటా మమ్మల్ని ఉచ్చ దాగమంటారా దొంగ నా కొడుకులారా? మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము దాక్కుంటా మమ్మల్ని 1,20,00,000 రూపాయలు మా సొమ్ము, 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీల ఉచ్చ మీరు దాక్కుంటా మమ్మల్ని ఉచ్చ దాగమంటారా దొంగ నా కొడుకులారా? మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము దాక్కుంటా మమ్మల్ని 1,20,00,000 రూపాయలు. రైట్, కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, అలాగే ఇక కులగణన సర్వేను వ్యతిరేకించడంతో పాటు ఓ కులాన్నిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సీరియస్గా పరిగణించిన పార్టీ అతనికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. వారంలోగా వివరణ ఇవ్వాలని కోరింది. అయితే వివరణ ఇవ్వకపోవడంతో పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి అతనిపై సస్పెన్షన్ వేటు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక అధికార పార్టీలో ఓ ఎమ్మెల్సీపై సస్పెన్షన్ వేటు వేయడంతో ప్రస్తుతం సంచలనంగా మారింది. రైట్, మా కొలీగ్ మధు జైన్ అవుతున్నారు. మధు, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై గెలిచిన చింతపండు నవీన్ అలియాస్ మల్లన్నను పార్టీ సస్పెండ్ చేస్తూ
తీసుకున్న నిర్ణయం పట్ల ఎలాంటి చర్చ సాగుతోంది? తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఒకసారిగా పార్టీ సీరియస్గా పరిగణించింది. దాంతోపాటు కులగణన సర్వేపై తీవ్ర విమర్శలు చేశారు. అటు పార్టీపై ఇటు ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలు ఒక్కసారిగా స్వపక్షంలో విపక్షంగా మారిపోయాయి. దీంతో విపక్షాలకు కూడా ఆయన ఛాన్స్ ఇచ్చినట్లయింది. దీంతో పార్టీ చాలా సీరియస్గా పరిగణించింది. వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే అధిష్టానం నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కసారి ఆ సస్పెన్షన్ ఆర్డర్స్ మనం స్క్రీన్పై చూడొచ్చు. జి చిన్నారెడ్డి పేరుతో పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి జారీ చేసిన నోటీసులు ఒకసారి మనం స్క్రీన్పై చూడొచ్చు. అతనికి నోటీసులు ఇచ్చారు. 5వ తేదీన 12వ తేదీ వరకు కూడా ఆ నోటీసులకు షోకాజ్ నోటీసులకు సమాధానం చెప్పంటూ అడిగారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. పైగా పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులను పెడచెవిన పెట్టడంతో అతనిపై తీవ్ర నిర్ణయం తీసుకుంది పార్టీ. దీంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి మనం షోకాజ్ నోటీసులను చూద్దాం. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి పేరుతో రిలీజ్ చేసిన సస్పెన్షన్ ఆర్డర్స్ అవి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడడం, అలాగే పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పార్టీ లైన్ దాటి మాట్లాడడంతో ఒకసారిగా ఆయనపై ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వరంగల్ సభలో ఓ కులాన్ని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కులగణన సర్వేను చాలా తప్పు పట్టారు. ముఖ్యంగా అధికార పక్షంలో ఉంటూ విపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. కులగణన సర్వే నివేదికను కూడా ఆయన కాల్చివేయడంపై కూడా తీవ్ర స్థాయిలో పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా సీరియస్గా పరిగణించారు. ఒకసారి ఆ నోటీసులు చూద్దాం. ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ టీపీసీసీ హైజ్ సర్వ్డ్ షోకాజ్ నోటీస్ టు యూ ఆన్ 5/2/2025 అంటూ ఆ నోటీసులు మొదలుపెట్టారు. 12వ తారీఖు వరకు కూడా సమయం ఇచ్చాం, కానీ మీరు దానికి వివరణ ఇవ్వకపోవడంతో మీ మీద సస్పెన్షన్ ఆర్డర్ విధిస్తున్నామంటూ మిమ్మల్ని చేస్తున్నామంటూ ఆ నోటీసుల సారాంశం. జి చిన్నారెడ్డి పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ పేరుతో ప్రస్తుతం ఆ ఆర్డర్స్ విడుదలయ్యాయి. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు ప్రస్తుతం ఈ ఉత్తర్వులు అందించారు, సస్పెన్షన్ ఆర్డర్ విధించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవంటూ మొదటి నుంచి హెచ్చరిస్తోంది. దీంతో మరోసారి డైరెక్ట్గా హెచ్చరికలు జారీ చేసింది. ఎమ్మెల్సీ నవీన్ను సస్పెండ్ చేస్తూ పార్టీ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆ టీవీ స్క్రీన్పై ఆ సస్పెన్షన్ ఆర్డర్ చూస్తున్నాం. వారంలోగా వివరణ ఇవ్వాలంటూ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో పార్టీ తీవ్ర నిర్ణయం తీసుకుంది. వరంగల్ సభలో ఓ కులాన్ని దూషిస్తూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు అప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి వివరణ ఇచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా మారారు. కొత్త ఇన్ఛార్జ్ నటరాజన్ ప్రస్తుతం ఆమె నివేదిక తెప్పించుకుంది. దీంతో ఆమె ఆదేశాల మేరకు ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. చిన్నారెడ్డి రైట్. మా కొలీగ్ మధు జైన్ అవుతున్నారు. మధు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని సస్పెండ్ చేసింది చింతపండు నవీన్ అలియాస్ మల్లనని. కాంగ్రెస్ పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవంటూ హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కులగణన సంబంధించి మొత్తానికి బీసీ రిజర్వేషన్ల సంఖ్య తేల్చాలి, సో వారికి ఇవ్వాల్సినటువంటి 42% ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చాలనేటువంటి రాహుల్ గాంధీ నిర్ణయాన్ని ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆ నివేదిక బయటకు వస్తే బీసీల సంఖ్యను తగ్గించారు అనేటువంటిది ఆయన మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు కాంగ్రెస్ పార్టీ పైన. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఎక్కువ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది లీడర్షిప్ లను దృష్టిలో పెట్టుకుని ఆయన రెడ్డి సామాజిక వర్గాన్ని కాస్త కించపరుస్తూ మాట్లాడారు. దానిపైన గతంలోనే షోకాజ్ నోటీస్ ఇచ్చారు. 12 తారీఖు లోపల, ఫిబ్రవరి 12 లోపల వివరణ ఇవ్వమన్నారు. దానికి వివరణ ఇవ్వలేదు. వివరణ ఇవ్వకపోగా దానిపైన ఇంకా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేసేలాగా అంటే రాహుల్ గాంధీకి నేనే కంప్లైంట్ చేశాను అనేటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసేలా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించడంతో చిన్నారెడ్డి క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో ఆయనకు సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉన్నారు. సో ఆయన షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ కోరిన తర్వాత కూడా వరుసగా మళ్ళీ అవే వ్యాఖ్యలు చేయడము, దాన్ని తగలబెట్టడము కులగణన నివేదికకు సంబంధించి. సో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది. ఎట్టకేలకు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం చూసాం నిన్ననే మీనాక్షి నటరాజన్
ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వచ్చారు. వచ్చిన తర్వాత జరిగినటువంటి మొదటి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. మళ్ళీ రైట్. అంటే మధు, ఇక్కడ మొన్నటి వరకు దీపాదాస్ మునిసి ఉన్నప్పుడు ఆ విషయాన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. కానీ ఇన్ఛార్జ్ ఏఐసిసి మారిన తర్వాత మీనాక్షి నటరాజన్ ఈ పూర్తి ఆయన వ్యాఖ్యలను అధ్యయనం చేసి పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకొని వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? నిజంగా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటితే ఎంతటి తీవ్ర నిర్ణయం ఉంటుందో చెప్పకనే చెప్పారా? సంచలన నిర్ణయం తీసుకున్నారా? నిన్న కూడా ముఖ్యమంత్రి నటరాజన్ సమక్షంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. చెడు ఉంటేనేమో బయట చెప్తా ఉన్నారు, మంచి ఉంటేనేమో నా చెవులో చెప్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కొంతమందిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు డైరెక్ట్ గా తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, పిసిసి చీఫ్ గాని ముఖ్యమంత్రి గాని కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో, నిన్న సర్వసభ్య సమావేశానికి కూడా విస్తృత సమావేశానికి తీన్మార్ మల్లన్న హాజరు కూడా కాలేదు. సో ఆయన ఘాటు వ్యాఖ్యలే చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో యూనిస్ వేదికగా ఈ రోజు ఆయన పైన చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు చాలా ఘాటుగా, కఠిన చర్యలు ఉంటాయి, పార్టీకి నష్టం చేకూరుస్తాయి అనేటువంటి దానిపైన మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు అంటూ మాట్లాడారు. ఎందుకంటే ఆ సబ్ కమిటీకి నేనే చైర్మన్ గా ఉన్నానంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి తీన్మార్ మల్లన్న పైన సస్పెన్షన్ వేటుపై ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతా ఉంది. గత కొంతకాలంగా ఆయన చేసిన వ్యాఖ్యల పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ఉంది. కాకపోతే ఇదంతా పక్కన పెడితే రామ్, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మాట్లాడుతా ఉన్నారు. రీసెంట్ గా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడారు, తర్వాత చిన్నారెడ్డి కూడా మాట్లాడారు. ఎవరైతే క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఉన్నారో ఆయనే అక్కడ వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి పైన కూడా వ్యాఖ్యలు చేశారు. ఆయన చైర్మన్, క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉంటుంది. ఈ రోజు తీన్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకున్నారు. సో కాబట్టి పెద్ద ఎత్తున అయితే చర్చ కొనసాగుతుంది. ఇక్కడ నుంచి క్రమశిక్షణ లేకుంటే పార్టీ చర్యలు తీసుకుంటుంది అనేటువంటి మెసేజ్ ఇచ్చే రూపంలో భాగంగానే ఈ సస్పెన్షన్ వేట్ అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. సో పార్టీ క్రమశిక్షణ దాటితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ మీనాక్షి నటరాజన్ హెచ్చరించిన నేపథ్యంలో ఆమె ఇన్ఛార్జ్ ఏఐసిసిగా బాధ్యతలు తీసుకున్న ఒక్క రోజులోనే కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. మరోవైపు ఎంతటి నేతలైనా పార్టీ క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వ్యాఖ్యానించారు. ఇక పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారంటూ మల్లన్నపై పార్టీ వేసింది. అంతేకాదు వరంగల్ సభలో ఓ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి కూడా కులగణన సర్వేను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అలాగే అధికార పార్టీపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. స్వపక్షంలో విపక్షంలా తయారై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ చాలా తీవ్రంగా పరిగణించింది. అతనిపై పూర్తి స్థాయిలో ఇక చర్యలకు పూనుకుంది. మరోవైపు ఇక కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి వచ్చిన వెంటనే తొలి రోజే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ఇది హెచ్చరిక అంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ లైన్ దాటితే ఎవరికైనా ఇలాంటి చర్యలే ఉంటాయంటూ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వ్యాఖ్యానించారు. ఒక్కసారి చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న వరంగల్ సభలో ఏం మాట్లాడారో మళ్ళీ చూద్దాం. మా బీసీల ఉచ్చ మీరు తాగకుండా మమ్మల్ని ఉచ్చ తాగమంటారా దొంగ నా కొడుకులారా? మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము తాగుకుంటా మమ్మల్ని 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా మా బీసీల ఉచ్చ మీరు తాగుకుంటా మమ్మల్ని ఉచ్చ తాగమంటారా దొంగ నా కొడుకులారా? మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము తాగుకుంటా మమ్మల్ని 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా మా బీసీల ఉచ్చ మీరు తాగుకుంటా మమ్మల్ని ఉచ్చ తాగమంటారా దొంగ నా కొడుకులారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.